హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి గుమ్మడికాయ పులుసు చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. అందులోనూ ఈ సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలు తింటే కడుపుకి హాయిగా ఉంటుంది. పులుసులు అంటే చాలామంది ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఈ గుమ్మడికాయ పులుసుని ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలండి. అన్ని పోపు గింజలు కూడా ఒక్కొక్క చెంచా చొప్పున వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని పోపు మొత్తాన్ని చక్కగా వేయించుకోవాలి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చిని కూడా ఇలాగే కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలండి. ఇవి ఇలా కొద్దిగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మనకి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ తీపి గుమ్మడికాయ అంటారు కదా, ఈ గుమ్మడికాయని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన తొక్కేమి తీయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా చక్కగా కడిగేసుకుని గింజలు తీసేసి ఇలా కొద్దిగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పులుసులోకి ఉల్లిపాయలు కూడా బాగా డీప్ ఫ్రైగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నానండి. ఈ ముక్కలు మనకి కొద్దిగా ఇలా మునిగితే సరిపోతుందండి. వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయద్దు. ముక్కలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసేసి మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతాయండి ముక్కలు. చూసారు కదా, ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. అలాగే మనకి ఆ కలరే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అనేసి. ఇలా కంప్లీట్గా మనకి ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే ఈ పులుసు మొత్తానికి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి. దంచుకుని వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది. పోపులో వేసే కన్నా ఇలా తర్వాత దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి. వేసుకుని ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇక్కడ మరీ చిక్కగా ఏం తీసుకోలేదండి, కొద్దిగా పలచగానే తీసుకున్నాను. తర్వాత బెల్లం, 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి. బెల్లం కంపల్సరీ అండి పులుసు రెసిపీస్లో. మీరు బాగా తీపి ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు నేను పలచగానే తీసుకున్నాను కాబట్టి ఇంకా నాకు అది పులుపు సరిపోయిందండి. ఇంకా వాటర్ ఏమీ వేసుకోలేదు. మనకి పులుసు ఇక్కడ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చివరిలో ఇక్కడ చాలామంది బియ్యపిండి అది వేస్తూ ఉంటారు చిక్కదనం కోసం. ఇక్కడ నేనైతే ఏమీ వేయలేదు. బియ్యపిండి మనకి వేయకపోయినా కూడా పులుసు చిక్కగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, పులుసు చిక్కగానే ఉంది. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు అండి, కొద్దిగా బియ్యపిండిలో వాటర్ కలిపి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా సింపుల్గా గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. మనకి ఇందులో వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా ఉంటాయి. పిల్లలకు కూడా పెట్టచ్చండి ఈ గుమ్మడికాయ పులుసు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.